కాబట్టి ప్రతి ఒక్క మనిషి లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఐడియలిజం అంటే ఊహల్లోనో లేదా ఇంకో చోట బతకూడదు. కనీసం ఒక్క క్షణం, ఒక్క నిమిషం అన్నా నిజం ఏంటి? ప్రాక్టికాలిటీ ఏంటి? ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? నిజంగా అవతల వ్యక్తి మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో అది తెలుసుకుంటే మనకు నిజంగా అర్థమైద్దనమాట. అలా కాకుండా మనుషులు ఏం చేస్తారంటే ఏదో ఒక దానిలో పడిపోయి దానిలోంచే అంటే ఇదే నిజమేమో అంటే ఊహల్లో ఉంటారు కానీ నిజాయితీలో, నిజంలో బతకరు. ప్రపంచంలో బతకాలి, సమాజంలో బతకాలి. ఎందుకంటే మానవుడు సంఘజీవి మనందరికీ తెలుసు. ఇక్కడే బతకాల్సొస్తది. కానీ ఇక్కడుండే మనుషుల మధ్యలో మనం ఎలా బతకాలో, ఎంత నేర్పరితనంతో బతకాలో, ఎంత తెలివిగా బతకాలో అది నేర్చుకుని బతకాలి గానీ, మూర్ఖంగా ఎవరు ఏం చేసినా అన్నీ నమ్మేస్తే మాత్రం మనుషులు నిజంగా ఫైనల్‌గా వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేని పరిస్థితికెళ్తారనమాట. ప్రాక్టికల్‌గా మనకి ఎవరు ఏ సమస్య ఎదురైనా ఒక్క నిమిషం ఆలోచించి, ఒక 10 సెకండ్లు పాజ్ తీసుకొని ఆలోచించి, ఎంతవరకు మనం ఈ వ్యక్తితో ఎళ్ళాలి? ఎంతవరకు ఈ జీవితంలో ఇలా ముందుకెళ్ళాలని ఆలోచించుకుంటే అన్ని క్వెషన్స్‌కి మన మనసులోంచే ఆన్సర్ వచ్చేస్తది.